నిన్నటి రోజున ఒక దొంగ ఒక భూ కబ్జా కోర్ ఈ ప్రాంత ప్రజలను మభ్యపెట్టడానికి నిన్నటి రోజున ఇక్కడ ధన్వాల్ వచ్చి ప్రెస్ మీట్ పెట్టిన చల్ల నారాయణ రెడ్డిని మరి మాట్లాడిన మాటలను తీవ్రంగా ఖండిస్తున్నాం. వాస్తవానికి చూసుకుంటే ఈ రోడ్ ఏదైతుందో ధన్వాడ నుంచి మరి బూడిదిపల్ల గంగారం దాకా కూడా ఒక ప్రజల అవసరార్థం ఏర్పడినటువంటి రోడ్డు. మరి ఇంతకుముందు చూసుకుంటే ఒక 5 కిలోమీటర్లు 6 కిలోమీటర్లు తిరిగి గంగారం పోయేది ఉండే. ఇక్కడ ధన్వాడ్ నుంచి మరి పురాతన కాలం నుంచి ఉన్నటువంటి రోడ్ ఇది. ఎందుకంటే నక్షకుడు ఉన్నటువంటి రోడ్డును మరి ఈ ప్రజాప్రభుత్వం రాగానే ఇక్కడ అద్భుతమైన డబుల్ రోడ్ వేసి మరి అద్భుతమైన బ్రిడ్జిలు కట్టి మంచి అద్భుతంగా తీర్చిదిద్దినటువంటి ఘనత దుద్దిల్ల శ్రీధర్ బాబు గారిది. అయితే దీన్ని చూసి జీర్ణించుకోలేక ఈరోజు మరొక దొంగ లంగ మరి చల్లనారాయణ రెడ్డి ఇక్కడికి వచ్చి మరి ఇక్కడ ఎస్సీల భూముల మీదకి వెళ్ళి ఎస్టీల భూములలో నుంచి మరి రోడ్డు పోయిందని చెప్పి మాట్లాడు నిజంగా విడ్డూరం. ఎందుకంటే అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నంలో భాగంగానే ఇవన్నీ మాట్లాడింది తప్ప ఇక్కడ వాస్తవాలు లేవు. ఇక్కడ ప్రపంచంలో ఎవరు చూసుకున్నా కూడా ఎంతో కొంత ఎవరో ఒకరు నష్టపోతేనే మరి రోడ్లు అయినా అయితే అభివృద్ధి అయినా జరుగుతుంది తప్ప లేకపోతే మరి ఎవరి భూములలో వాళ్ళే ఉండి మరి ఏది జరగద్దంటే అభివృద్ధి ఎలా జరుగుద్ది అని చెప్పి కూడా ఈ సందర్భంగా అడుగుతున్నాం. మరి ఎవరైతే నష్టపోయిన అంటున్నారో వాళ్ళందరికీ కూడా మరి ప్రభుత్వం తరఫున కావచ్చు మరి ఏ విధమైన సాయం అందాలో ఆ విధమైన సాయం అందించడానికి మరి దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు ఎప్పుడు ముందే ఉంటారు. ఇది గమనించాలి. మరి అరే చల్లనారాయణ రెడ్డి నీకు బాగా బలుపచ్చి ఇక్కడికి ధనవాడకు వచ్చి నీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడు కాదు బిడ్డ. నువ్వు నిజంగా ఈ ప్రాంతాన్ని దోసుక తిన్నాయి నువ్వురా చల్లనారాయణ రెడ్డి అని చెప్పి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తున్నాను. మరి మద్దులపల్లి గ్రామంలో ఎస్టీల భూములన్నీ గుంటల కొద్ది అలా ఇంద్రమ్మ ఇండ్లు పట్టుకున్నటువంటి భూములను మరి అవన్నీ కూడా ఖాళీ చేయించి ఒక 5-6 ఎకరాల ప్లాట్ చేసి మరి అన్ని కూడా మరి 20 లక్షల కోట్లకు అమ్ముకుంటాను. ఇది వాస్తవం కాదా అని చెప్పి మేము అడుగుతున్నాం. మరి ఎస్సీ ఎస్టీల భూములు గుంజుకున్నాయి నువ్వు. మరి ఇక్కడ కాటారంలో చూసుకుంటే మార్కెట్ భూమిని ఈ రోజు కూడా ఈ 2026 సంవత్సరంలో కూడా ఎకరం భూమిని కబ్జా పెట్టి మరి దున్నుకున్నటువంటి మరి అతి నీచమైన చరిత్ర నీది. మరి నువ్వు ఈ రోజు భూముల గురించి మాట్లాడు చాలా విడ్డూరంగా ఉంది. మరి అంతేకాకుండా ఇక్కడ గారపల్లి వాస్తవుడైన అయితే మధుసూదంది కావచ్చు మరి కాటారం నేతకనోళ్ళవి కావచ్చు మరి మాదిగోళ్ళవి కావచ్చు మన్నెపొల్లవి కావచ్చు అంతెందుకు మరి మా భూములు కూడా మరి మాకు కూడా భూమి ఇంతగా కూడా భూమి ఇవ్వకుండా నీ దగ్గరనే పెట్టుకొని మరి పేద ప్రజల రక్తం తాగుతున్నా మరి నీచమైన చరిత్ర నీది బిడ్డ. నీకు ఒక్కడే చెప్తున్నాం, నువ్వు పోరాడాలనుకుంటే వాస్తవాలు తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ ఈరోజు చర్చకు వచ్చినాం మేము. మరి చర్చకు రావాలి. ఇక్కడ అన్యాయం ఎవరికి జరిగింది న్యాయం ఎవరికి జరిగిందో చూడాలి. నీ ఇష్టారాజ్యం మాట్లాడితే ఊరుకునే సవాల్ లేదు నారాయణ రెడ్డి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి అదే కాకుండా నీ కన్న తల్లికే బువ్వ పెట్టలేను అని ఈ ఊరి ప్రజలకు ఏమి పెద్ద చేసిందని చెప్పి మాట్లాడు నిజంగా చాలా విడ్డూరంగా ఉంది. ఈ ప్రాంత ప్రజలను మోసం చేసింది నువ్వు, ఈ భూములని దున్నుకున్నది నువ్వు, ఈ ప్రజల యొక్క మరి ప్రతి ఒక్క భూమిని మరి గుంట భూమిని కూడా ఇడవకుండా మరి తొవ్వలు ఇవ్వలు ఎక్కడికక్కడ కబ్జాలు పెట్టి మొత్తం మార్పు చేసింది నువ్వు. ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ మరి నీకు తిరగబడే రోజులు దగ్గర పడ్డాయి కాబట్టి మరి అవన్నీ కప్పపుచ్చుకోవడానికి ఈ ఊరికి ఏదో చేసినా ఈ ఊరి ప్రజలకు ఏదో చేసిందని చెప్పి మరి ఏం తెలియని వాళ్ళకు కళ్ళబొల్లి మాటలు చెప్పి ఇక్కడ గొడవలు పెట్టే ప్రయత్నం చేసి మరి అభివృద్ధిని అడుకునే ప్రయత్నం చేసినావు. నిజంగా వాస్తవానికి నువ్వు ఒక అయ్యకు ఉట్టుంటే ఈరోజు నేను అడుగుతున్నా ధన్వాడ గ్రామం వచ్చి నువ్వు రేపు పొద్దున చర్చకు రావాలి. ఇక్కడ ఎవరికి అన్యాయం జరిగిందో అక్కడ ఎంసీకి ఫీజు కట్టి వాళ్ళ భూములు ఏడికైతున్నాయో వారికి తీసిచ్చే కార్యక్రమం చేయాలి, వారికి న్యాయం చేసే కార్యక్రమం చేయాలి. వారిని ఎక్కడన్నా ఆఫీసర్ను పిలిపించి ఈ వాస్తవాలు వెలికి తీయాలి. కానీ ఇక్కడికి వచ్చి కళ్ళబొల్లి మాటలు చెప్పి మరి నేను బీజేపీ పార్టీ తరఫున మీకు న్యాయం చేస్తా అని చెప్పి వాళ్ళని అడ్డం పెట్టుకొని ప్రెస్ మీట్లు పెట్టుడు కాదు. ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళాం, మేము అందరిని అడిగాం. ఏమంటాడంటే నారాయణ రెడ్డి మీకు పైసలు ఇప్పిస్తారమ్మని చెప్పి మమ్మల్ని పిలిచిండని చెప్పి మాట్లాడతాను. నిజంగా నీకు సిగ్గుండాలి. నువ్వు సిగ్గు లేక నీకు బుద్ధి లేక నీ తలకాయ పని చేయక ఇక్కడికి వచ్చి అడ్డగోలు మాటలు మాట్లాడుతున్నావు బిడ్డ. నారాయణ రెడ్డి నిన్ను ఈ రోడ్డు పండి బట్టలు ఇప్పించి ఉరికించుకుంటూ కొడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నువ్వు ఇంకోసారి దుద్దిల్ల కుటుంబం మీద కానీ మరి ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారి మీద కానీ నువ్వు ఇంకోసారి మాట్లాడితే నిన్ను ఊకునే సవాల్ లేదు. మరి ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళే తలంస్తారు తప్ప తప్పు చేయని ఎలాంటి దానికి కూడా మరి ఒప్పుకునే సవాల్ ఉండదు. నిన్నటి రోజున ఇంకో ముచ్చట మాట్లాడతావు మరి శ్రీధర్ బాబు గారి భూములలో తొవ్వ పోవడానికి మరి తొవ్వ తీసిందని చెప్పి మాట్లాడతావు బిడ్డ. రేపు నువ్వు నిజంగానే ఒక అయ్యకు ఉట్టి నేను మళ్ళీ అడుగుతున్నా, నువ్వు ఒక అయ్య ఉట్టి అంటే ఇక్కడ శ్రీధర్ బాబు భూమి ఎక్కడున్నదో శ్రీధర్ బాబు గారి భూమి ఏడున్నదో వచ్చి చూపించాలి.
ఆ భూమిలోకి వెళ్ళి తవ్వబోయిందంటాను, నాలిపోయిందంటాను. ఇక్కడ ఉన్న అందరికీ కూడా పేద ప్రజల భూములే ఉన్నాయి. అది ఎకరాలు అరెకరాలే ఉన్నాయి తప్ప ఎకరాల కొద్ది ఎవరికి కూడా లేవు. మరి అక్కడ కొచ్చేరు పోయే తవ్వ అది నక్షకున్నది. ఇది ప్రపంచం అంతా చూసిండ్రు. మరి వెనక నుంచి నడుస్తాను అది. ఇవన్నీ కూడా నీకు తెలిసింది కూడా ఇక్కడ ధన్వాల్లో రాజకీయం చేయాలని ఇలాంటి కక్షపూరితమైన పనులు చేసి మరి ఇక్కడ పేద ప్రజలను అడ్డబెట్టుకొని మరి నీ రాజకీయ పబ్బం గడుపుకోవడానికి మరి మేము ఇప్పుడు అడుగుతున్నాం. పేద ప్రజల భూములు గుంజుకున్నామంటావు కదా, మరి ఎంతమందిని తీసుకురమ్మంటావు బిడ్డ చల్లనారాయణ రెడ్డి? నువ్వు ఎంతమంది, నీ ఉన్నది ఒక్కనివి, నీకు 100 ఎకరాలు ఏం నుంచి వచ్చినాయి. మరి ఇక్కడ కాటారం కాడ మొదలు పెడితే ధన్వాడ కాడ మొదలు పెడితే కాటారం దాకున్న భూములు ఇవే. నువ్వు ఒడ్డు చెక్కి సంపాదించినవా అని చెప్పి మేము అడుగుతున్నాం. మరి నువ్వు బంటమోసి సంపాదినవా అని చెప్పి మేము అడుగుతున్నాం. పేద ప్రజల రక్తం దాగే కదా నువ్వు సంపాదించింది. నిజంగా రౌడీలను, గుండాలను, గన్మెన్లను అడ్డం పెట్టుకొని మరి ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరి భూములు కబ్జా చేసింది నువ్వు. మరి కబ్జాలో పెట్టి 100 ఎకరాలు సంపాదించినవు బిడ్డ. రేపటి రోజున అందరు ఎవరి భూములాలు గుంజుకొని ఎవరి భూములాలు దున్నుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఆ భయానికి మరి ఏదో విధంగా ప్రభుత్వం మీద బురద చల్లితే మరి నా భయం చూసి ఆగుతారని చెప్పి ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నావు తప్ప నువ్వు ఎక్కడెక్కడ గుంజుకున్నావో మరి మొత్తం చరిత్ర మా దగ్గర ఉన్నది. మద్దులపల్లి ఎస్టీలై గుంజుకున్న చరిత్ర మాది ఉన్నది. కాటారం మరి ఎస్సీలై గుంజుకున్న చరిత్ర మా దగ్గర ఉన్నది. మరి నువ్వు ఎక్కడెక్కడ మరి బెంగళూరు కావచ్చు, మాదాపూర్ కావచ్చు, పంకెనపల్లిమల కావచ్చు, నువ్వు ఎక్కడెక్కడ గుంజుకున్నావో నిన్ను హిస్ట్ లిస్టులో మరి ఆ రోజు నక్సలైట్లు కూడా నువ్వు భూములు గుంజుకున్నావు అని చెప్పి హిట్ లిస్టులో పెట్టినటువంటి సందర్భం. మరి ఈ ప్రపంచంలో ఎవరికి లేరు కదా, నీకే పదవి లేకుండా మొన్నటిదాకా గన్మెన్లు ఎందుకున్నారు? నువ్వు ప్రజల భూములు గుంజుకొని మరి బాగా బలిసిపోయి మరి మేడల మీద మేడలు కట్టుకొని మిద్దెల మీద మిద్దెలు కట్టుకొని కోట్లాది రూపాయలు దండుకొని ఈరోజు నువ్వు స్టాండర్డ్గా ఉన్నావు. కాబట్టి నన్ను ఎవడైతే నా భూములలో రాకుండా, నా జాగాలలో రాకుండా నన్ను ఎదిరియకుండా ఉండాలని ఈరోజు నువ్వు ఈ ప్రయత్నాలన్నీ చేసుకుంటా పేద ప్రజలను మభ్యపెట్టుకుంటా నువ్వు చేసినటువంటి అక్రమాలన్నీ కూడా ప్రజలందరూ గుర్తించిండ్రు. మరి రాబో కాలంలో నీ భూమిని గుంటల లెక్కన దున్నుకునే అవకాశం కూడా ఉన్నది. ఎవరి భూములు దున్నుకునే అవకాశం ఉన్నది బిడ్డ. మరి దుద్దిల్ల శ్రీధర్ బాబు గారి భూములన్నా నువ్వన్నా పేద ప్రజలకు వంచాలి, నీ భూములన్నా మరి పేద ప్రజలకు వంచాలి. ఈ దమ్ముంటేనే నువ్వు రేపు చర్చకు రావాలి. నిజంగానే పేద ప్రజల భూములన్నీ దుద్దిల్ల కుటుంబం గుంజుకుంటే మరి వాళ్ళ భూములకు పోవడానికి తొవ్వలేసుకుంటే మరి ఎవరి భూములు పేద ప్రజలై గుంజుకున్నారో రేపు చర్చకు రావాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం. లేకపోతే ఇదే రోడ్డు మీద మరి నిన్ను బట్టలు ఇప్పించి ఈ మహిళలందరూ కూడా చెప్పులు దండేసి నిన్ను చెప్పులతో కొట్టుకుంటా ఊరేగిస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రేపు నువ్వు చర్చకు రాకపోతే నీ ఇంటి మీదకి వస్తాం, నీ ఇంటికాడికి వచ్చి ఈ ప్రజలందరూ కూడా వచ్చి మరి వాళ్ళ భూములు జాగాలు ఎందుకు గుంజుకున్నాం అని చెప్పి వచ్చే విధంగా మేమందరం కూడా మరి వాళ్ళందరితోని ఉద్యమిస్తాం. ఈ ప్రాంతంలో మరో కొత్త ఉద్యమం సృష్టించి ఈ ప్రాంతంలో ఉన్న బడుగు బలహీన వర్గాల సంబంధించిన పేద ప్రజలకు సంబంధించినటువంటి 100 ఎకరాల భూమిని నువ్వు ఏ విధంగా అయితే కబ్జా చేసినావో వాళ్ళందరికీ కూడా ఎవరి ఎకరం ఎవరి అరెకరం ఆలయాల్లో పంచేదాకా ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తాం. ఈ రోజు నుంచి ఉద్యమం చేస్తాం. నీ మీద ఊకునే సవాల్ లేదు బిడ్డ. నువ్వు పుట్టలే వచ్చినా కూడా ఈ పేద ప్రజల భూములన్నీ ఎవరి ఆలో వంచేదాకా ఇడిచిపెట్టే సవాల్ లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై కాంగ్రెస్. మరి అదే విధంగా ఈ ధన్వాడ గ్రామంలో మరి ఐటీ మినిస్టర్ గారు ఈ ప్రజల కోరిక మేరకు ధన్వాడలో పుట్టిన ప్రతి ఒక్క బిడ్డ అడిగిన్లు, అయ్యా మీ తండ్రి కాలం నుంచి ఇక్కడ ఉన్నటువంటి ఊరిది, మీరు ఇక్కడ ఒక ఇల్లు ఏర్పాటు చేయాలని చెప్పి మరి పెద్ద మనుషులందరూ పోయి చాలా సార్లు మరి మినిస్టర్ గారిని అడగడం జరిగింది. అడిగితే ప్రజల కోరిక మేరకు మరి ఆ భూమి ఏదైతుందో నీ దగ్గర నుంచి కొనుగోలు చేసి నువ్వే దగ్గరుండి పునాది రాళ్ళు వేసినటువంటి మరి వాస్తవం కాదని చెప్పి మేము అడుగుతున్నాం. మరి ఆ భూమిని నువ్వే పైసలకు అమ్మి మరి పునాది రాళ్ళు వేసి ఇక్కడ కొనుమని చెప్పి మరి దానికి సంబంధించినటువంటి ఆధారాలు ఉన్నాయి. మరి ఈరోజు ఏమంటున్నావంటే ఆ భూమి మాది, మరి దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు మరి కబ్జా చేసి కట్టింది అంటావు. నువ్వు వాస్తవానికి కబ్జా చేసి కట్టిందే నిజమైతే మరి దొంగసాటుగా మాట్లాడేందుకు రేపు పొద్దున భూమి కాడికి నువ్వు రావాలి. వచ్చి అక్కడ కబ్జా చేసినలా నువ్వు అమ్ముకున్నావా, నీకు ఆ రోజు సోయి లేదా,
నువ్వు ఆ రోజు గడ్డి వీక్తాను అని చెప్పి కూడా మేము అడుగుతున్నాం. ఆ రోజు నువ్వే కదా అక్కడ పునాది రాళ్ళేసింది, నువ్వే కదా అక్కడ పునాది రాళ్ళేసి అక్కడ పునాది తీపిచ్చి కాగితాలు రాసి మరి పైసలకు దండుకునేది నువ్వు కదా అని చెప్పి కూడా మేము అడుగుతున్నాం. ఇక్కడ ఏ విధంగా అయితే బురద జల్లాల్లో మరి ఎట్లయితే ఆకాశం మీద ఉంచితే నీ మీద పడుతుందో అదే విధంగా ఈరోజు ఐటీ మినిస్టర్ గారి మీద మరి ఊంచే కార్యక్రమం చేసినావు. బిడ్డ నిన్ను ఇడిచిపెట్టే సవాల్ లేదో, నువ్వు పుట్టలు వచ్చినా కూడా ఇడిచిపెట్టాం. ఎందుకంటే నువ్వు ఇక్కడ చేసిందంతా కూడా ఫ్రాడే. మార్కెట్ కూడా భూమి అమ్మినావు, అక్కడ కూడా భూమిని మళ్ళీ కబ్జా చేసినావు. ఇక్కడ ఐటీ మినిస్టర్ గారికి భూమి అమ్మినావు, ఈ భూమి అంతా నాదే అంటున్నావు. మరి నీకు ఒక్కనికి ఎన్ని వందల ఎకరాలు ఉంటుందని చెప్పి కూడా మేము అడుగుతున్నాం. మరి ఇక్కడ ఉన్న పేద ప్రజలకు అరెకరం ఎకరం కూడా లేదు, మరి నీకు ఇన్ని వందల ఎకరాలు ఎక్కడి నుంచి వచ్చిందని మేము అడుగుతున్నాం. ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలను మోసం చేసి మరి ఇక్కడ బెదిరించి అదిరించి నీ మనసులో పెట్టి మరి ఎప్పటిదప్పుడు ఎకరాలకు ఎకరాలు దండుకునేది నువ్వు, మరి భూస్వామి అయింది నువ్వు, ఈ భూ కబ్జా కోరు అయింది నువ్వు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి అదే విధంగా ఎవరన్నా నీకు సంబంధించిన వాళ్ళు, మీ కులపోల్లో లేకపోతే మీ చుట్టాలో నీ రక్త సంబంధికులో మరి ఒక్కరిని నీ పక్కపండి పెట్టుకొని మాట్లాడు. నువ్వు ఆయన మాట్లాడేటి అని వాస్తవాలని మేము నమ్ముతాం. ఎందుకంటే నీ సంతోళ్ళను కూడా మోసం చేసినావు, నీ సంతోళ్ళను కూడా మోసం చేసి వాళ్ళ భూములని కబ్జాలు చేసినావు, వాళ్ళకి ఈరోజు నిలువ నీడువ లేకుండా చేసినావు. మరి అలాంటి నీచమైన చరిత్ర ఇది. రేపు మనం చచ్చిపోతే వాళ్ళ నలుగురు ఏడ్చడానికి వస్తారు, నీ మీద దుమ్ము వేయడానికి వస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మేము ఎంతో బాధపడుకుంటా గ్రామంలో కూడా సర్పంచ్కి చెప్పినాం, ఉప సర్పంచ్కి చెప్పినాం, వార్డు నెంబర్కి చెప్పినాం, గ్రామ సభ పోయి కూడా వార్డు నెంబర్ కూడా చెప్పినాం. చెప్తే కూడా మాకు ఏమాత్రం కూడా న్యాయం చేయలేదు. న్యాయం చేయకపోతే 3 నెలల పొద్దు సాయం తిరుగుకుంటా ఉప సర్పంచ్కి పోతే ఏదో ఒకనాడు మీకు దారి దొరుకుతుందని కూడా మమ్మల్ని అక్కడ తీసుకుపోయి రోడ్డు పోసిన కండక్టర్తో మాట్లాడిపిస్తే నా దగ్గర ఏమీ లేదు, వాళ్ళు ఏం చేసుకొని చేతులు దాడిచ్చిన వాళ్ళు మేము ఏం చేస్తున్నాం ఏం కాదు అని ఒక 2 నెలల దాకా ఆలోచించి మన ఊరు మనిషే కదా అని చల్లనారెడ్డి దగ్గర పోయినందుకు మా కోసం అని దండం పెడతాం తాత బాంచాను, మాకు ఏదన్నా ఒక దారి చూపమని మేము అన్నందుకు ఆ తాత వచ్చిండు. ఆ తాత వచ్చినందుకు ఆ తాతని అరే గిరేయి అని మాట్లాడు ఎక్కడిది భూపల్లి రాజు అన్న వ్యక్తిని మేము కూడా ఓ రాజు అని మేమే అనేది ఉంటే ఎక్కడ ఉంటాడు, మాకన్నా చిన్నోడే కదా. సరే ఇవాళ తెల్లటి బట్టలు వేసుకొని నల్లటి బట్టలు వేసుకొని తిరిగినంత మాత్రం రాజకీయ నాయకుడు అయితే కాదు కదా. శ్రీధర్బాబు వాడ మీద వాళ్ళందరూ శ్రీధర్బాబు దగ్గర కానీ ఏమో పోనిచ్చి ఎందుకు వాడే తిట్టుకుని మేము అనుకున్నా కానీ ఇవాళ మాకు మళ్ళీ సారు మంచోడు అని మాకు నీతులు చెప్పు ఎక్కడికి సార్ని అవనయంగానే కూడా అరే గిరే అని మాట్లాడినోడు ఇవాళ మమ్మల్ని అనడానికి మేము ఆ రోజే అని ఇవాళ సార్ని అంటారు. మమ్మల్ని రేపు అనగానే మేము నిలదీసి అడిగేది ఉంటే ఇవాళ భూపల్లి కదా అన్న వ్యక్తి మమ్మల్ని కూడా అరే గిరే అనే పరిస్థితి ఉండకపో కదా. మా భూమి అయిందని మేము పోరాడుతా అంటే ఇది ఒక పోరాటం, ఒక పేదరాలకు ఒక ఎమ్మెల్యేకి జరిగిన పోరాటంలా ఇట్లా మాట్లాడుతా అంటే కూడా ఓ రాడు కాకుండా ఓనాడు మాకు దారి దొరుకుతాను మేము అనుకుంటా అంటే ఇంత దౌర్యాన్నంగా ఏంది అదేంది అని మాట్లాడుకుంటా రేపు చెప్తా మాపు చెప్తా అనుకుంటా. నేను 4 గంటలకు ఎంసీ వస్తాడు మీకు భూమి కొడుతుందని మాట్లాడిండు. సరే మరి మేము కూడా అరే గిరి అని మేము మాట్లాడే స్థాయి లేవు. మేము సారు అని మేము గౌరవించుకుంటూ పోతా అంటే మేము మా తరఫున మాట్లాడిన సార్ని రకరకాల మాట్లాడుతాడంటే ఇవాళ ఆ సారే దొంగని మనం ఎందుకు అనుకుందాం. ఒకరికి వెళ్ళి ఏలెత్తే ముందు మనం కూడా ముందు దొంగలమే. మనం ఈ స్థాయికి వచ్చినామంటే మనం ఎన్ని దొంగతనాలు అయితే ఈ స్థాయికి వచ్చినాము. మరి నేను కూడా 25 సంవత్సరాలు కష్టపడతానా, ధన్వాడ ఊళ్ళోనే ఉన్నా, నేను కూడా ఎంతో కష్టపడతానా. మరి ఇవాళ నా ఇంటికి కూడా కారు ఎందుకు లేదు, ఇవాళ నా ఇంట్లో ఏసీ ఎందుకు లేదు, నా ఇంట్లో ఇవాళ ఫ్రిడ్జ్ ఎందుకు లేదు, నేను ఎందుకు కారు మీద తిరుగుతలేను. నేను ఇవాళ ఒక 30 లక్షల బిల్డింగ్ కూడా ధన్వాడ గ్రామాల నుంచి నేను వెళ్ళిపోయి కూడా గరపల్లి గ్రామాలను ఇల్లు ఎందుకు కొనుక్కోలేదు. నేను పేదల భూమి ఇట్లా గుంజుకుంటా అన్నా, నా భూమి కోసం నేను పోరాడతానా. నా భూమి ఎకరం 22 గుంటల భూమి కందుకో పెద్ద కందకం కట్టిర్రు. ఇదేంటిది ఇదేం కథ అని అన్నందుకు నా తరపున మాట్లాడిన మనుషులను కూడా దౌర్యంగా మాట్లాడుకుంటా నన్ను కూడా బెదిరించినట్టు మన ఊరు వ్యక్తులు కాదు, ఒక సర్పంచ్ కాదు, ఒక వార్డు నెంబర్ కాదు, ఎవరిని కాదు, దేవరాంపల్లి మనుషులను తీసుకొని వచ్చి ఇదే అని మాట్లాడితే నేను ఒకటే మాట అన్నా. వెంకటరెడ్డి అన్న మనిషేడు, ఆ మనిషిని తీసుకొచ్చినాక మాట్లాడు అంటే ఏంటిది గంతగానో మాట్లాడుతాను లొల్లి అన్నాడు. లొల్లి కాదు నేను చెప్తాను, ఒకటే మాట చెప్తాను. మేము సార్ని తిట్టలేదు, సార్ మమ్మల్ని పక్కన పెట్టుకొని తిరగలేదు. సార్ అనుకుంటా మేము ఉన్నన్ని రోజులు కూడా కనీసానికి మా అయ్య మంచాల కాది రీతిపోతే కూడా నేను శ్రీధరబాబుకు ఓటేయన్నాని హాస్పిటల్ పోదాం అన్నాక కూడా ఆ రోజు రాత్రి అంతా ఉండి తెల్లారి ఓటేసి మేము సాయంత్రం పోయినాం. ఎందుకంటే మా 3 ఓట్లు ఇవాళ కాకుండా రేపు మాకు సార్ న్యాయం చేస్తారు అనుకున్నా కానీ కనీసానికి మా నాన్న చచ్చిపోతే ఒక రోజు కాదు 2 రోజులు కాదు, ఈ ఆటికి 12 నెలలు వెళ్ళిపోయి 13 నెలలు పడ్డాయి. ఒకనాడు కూడా సార్ వచ్చిగా మమ్మల్ని పలకరియలేదు, మా నాన్న ఫోటో కూడా చూడలేదు. అంటే ఇది రాజకీయంలో కూడా మేము అనుకోలేదు. పోనీతి ఏమవుతుంది
సార్ ఏ పరిస్థితిలో ఉండాలని మేము ఆలోచించుకున్నాం. ఇట్లా అనుకున్నా కానీ సారు అని మేము దండం పెట్టుకుంటూ పోతా అంటే సార్కి ఏదో మేము చెప్పుకుందామంటే కూడా మాకు చెప్పుకోకుండా మాకు ఇట్లా అన్యాయాలు చేస్తా అంటే మేము ఊరు బయట పోయి చెప్పుకొని ఏడ్చినా మొత్తుకున్నా కానీ మాకు న్యాయం జరగద్దని కూడా వీళ్ళు ఒక పుల్లు వేసుకుంటుంటాడు. మరి గూపేళ్ళు రాజుకు మేము ఏం అన్యాయం చేసినాం? మరి అయినా కూడా మా మనిషి అని మేము నమ్ముకుంటే దోషపైనాక కొడతా ఇంటి కడతానంటాడు. మరి మేము అట్లనే అరే ఇరే అంటే కలుపుతుందా అని మేము కూడా గౌరవించుకుంటూనే పోతాను. మరి ఇది ఎక్కడి దాకా దారి తీస్తుందని ఆలోచిస్తలేరు. ఇక మేము దరుచుకున్నదంటే ఎక్కడి దాకా దారి తెలియదు. గవర్నర్ దగ్గర పోతాం అనుకుంటాను. మేము పేదలం. మా నాన్న నలుగురు చచ్చిపోయినరు, మా అవ్వలు నలుగురు. వాళ్ళ నలుగురు అయితే మాకు అక్క బిడ్డలు కూడా ఇద్దరే ఉన్నారు. వాళ్ళ అమ్మ నాన్న చచ్చిపోయారు. మా తమ్ముళ్ళు ఉన్నారు కానీ వాళ్ళకి ఏది కూడా తెలియదు. కూడా తెలియకుండా ఉంటా అంటే మేము తెలిసినట్టు ఉంటే కూడా మమ్మల్ని గింతగానం గాయపట్టిస్తాడు. మరి నేను కూడా అరే గిరే అంటే ఎక్కడ ఉంటాడు? మనం చేసిన పనులు ఊళ్ళకి అందరూ తెలిసే. మేము ఒకరి దగ్గర 10 రూపాయలు దోసుకొని ఒకరికి పని చేసి పెడతాం అనలేదు. ఒకరి దగ్గర 5 రూపాయలు తీసుకొని మేము తినలేదు. మమ్మల్ని ఇంత దౌర్జన్యంగా ఎందుకు చేస్తాడో మాకు అర్థమైతే లేదు. గూపల్లి రాదు కూడా మా ఊరు మనిషే కదా. ఇట్టెందుకు చేస్తాడు? మమ్మల్ని ఇంటెందుకు పడతాడు? మాకు రూపాయి రావద్దు, 10 ఎందుకు ఇంటబడి చెప్తాడో మాకు అర్థమైతే లేదు.